కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వేములవాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహేష్ రావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. జలుబు, తలనొప్పి, దగ్గు, మోకాలి నొప్పులు, జ్వరం, పూర్తిగా అనారోగ్యం ఉన్నట్లయితే వైద్యులను సంప్రదించాలన్నారు. కరోనా వస్తే భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అన్నారు. దగ్గేటప్పుడు లేదా తుమ్మేటప్పుడు ముఖానికి చేతి రుమాలు లేదా నాప్కిన్ అడ్డు పెట్టుకోవాలి. వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలన్నారు. బయట తిరిగేటప్పుడు మాస్క్ ధరించాలని సూచించారు. ప్రజలకు తెలియాల్సినవి ఏంటంటే ఈ మధ్యగా కోవిడ్ కేసులు కొన్ని పెరుగుతూ ఉన్నాయి. వాటి గురించి భయపడాల్సిన పనేం లేదు. కొత్త వేరియంట్లో భాగంగా కొన్ని కేసెస్ అక్కడ వస్తూ ఉన్నాయి. దీనికి కోవిడ్కి సంబంధించిన జాగ్రత్తలు ముందుగా మనం కనుక తెలుసుకునేది ఉంటే ఖచ్చితంగా మాస్క్ ధరించడం అనేది చాలా ముఖ్యం. దాంట్లో పబ్లిక్ ప్లేసెస్లో పోయినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించి ఉండాలి. ఫంక్షన్స్ కానీ, థియేటర్ కానీ, ఇంకెక్కడికన్నా బయట తిరిగినప్పుడు బస్సులలో కానీ ఉండేది ఉంటే మాస్క్ ఒక శ్రీరామ రక్షగా ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి మాస్క్ ధరించి పోవాలని విన్నపం. దాంతోపాటు దానికి సంబంధించిన దగ్గు, జ్వరము కానీ ఇంకేమైనా లక్షణాలు కానీ కనబడినట్టయితే దగ్గరలో ఉండే ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ, ఇంకా అవస్థ ఎక్కువ ఉన్నట్టుండేది ఉంటే ఏరియా హాస్పిటల్ వేములవాడలో కనుక వచ్చినట్టు అయ్యేది ఉంటే ఖచ్చితంగా దీనికి సంబంధించిన అనుమానం కనుక డాక్టర్ కనుక అనిపిస్తే కోవిడ్ లక్షణాలు లాగా ఉండేది ఉంటే దానికి సంబంధించిన పరీక్షలు చేసి ఆ పరీక్షలలో ఒకవేళ కోవిడ్ పాజిటివ్ ఉండేది ఉంటే వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ దగ్గర సూచనలు కనుక తీసుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి భయపడాల్సిన పని లేదు. మనము ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో చేతులు శానిటేషన్ ఖచ్చితంగా పరిశుభ్రంగా చూసుకొని తరచూ కనుక చేతులు శుభ్రంగా చేసుకునేది ఉండేది ఉంటే వాటికి కోవిడ్కి సంబంధించిన వాటికి దూరంగా ఉండే ఆస్కారం ఉంటుంది. మరొకసారి పబ్లిక్ ప్లేసెస్లో తిరిగినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించండి. పబ్లిక్ ప్లేసెస్లో తిరిగినప్పుడు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించేది ఉంటే కోవిడ్ అనే మనవారిని చల్లి మనం ఖచ్చితంగా దూరంగా ఉండాల్సిన ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.